ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే యుద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు బాలయ్య శాస్త్రి లేఅవుట్ వద్దనున్న ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూటమి నాయకులకు ఓటమి భయం వెంటాడుతుందని, దీంతో అనైతిక దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. గతంలో ఒక జాతీయ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా ఫ్లోర్ లీడర్ గా పనిచేసిన విష్ణుకుమార్ రాజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి వెలగబెట్టింది ఏముందని ప్రశ్నించారు. 2019 ఎన్నికల సమయంలో నేను ఓడిపోయినా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఇచ్చిన హామీలు నియోజకవర్గంలో 95% నెరవేర్చానని అన్నారు. ఈ హామీలు ఇచ్చినప్పుడు చాలా మంది నాయకులు ఇవి జరగవని నన్ను ఎగతాళి చేశారని, కానీ నేను పూర్తి చేసి చూపించానన్నారు. ఆ వివాదంలో మీ కుటుంబానికి సంబంధం ఉందా లేదా? 1983లో లేఅవుట్ అయిన భూమి, 92లో లేఅవుట్ అయిన భూమి 97లో కొన్ని, అది ప్రైవేట్ విషయాలు మేము ప్రస్తావించలేదు. అయినా మాకు కావాల్సింది అక్కడ 2 ఎకరాలు 8 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. మీరు 3 పార్టీలు దెబ్బలాడుకుంటారా, 4 పార్టీలు దెబ్బలాడుకుంటారా, మీ ఇష్టం. కానీ మాకు ఒక హాస్పిటల్ శాంక్షన్ అయింది. ఆ ప్రాంతంలో హాస్పిటల్ లేదు, ఆ ప్రాంతంలో రైతు బజార్ లేదు. ఎంతో మంది రైతు బజార్ కోసం హైవే దాటి ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. దాంతో ఒక రైతు బజార్ శాంక్షన్ చేసుకుని ప్రభుత్వ భూమి ఉంది కదా అని, హాస్పిటల్ కావాలి కదా అని రైతు బజార్ శాంక్షన్ చేయించుకుని, ఫైనాన్స్ శాంక్షన్ చేయించుకుని సంస్థాపన చేసే ప్రయత్నం చేస్తే ఆ స్థలం వివాదంలో ఉంది. ఆ వివాదంలో మీ ప్రధాన భాగస్వామి మీరు అవునా కాదా? మీకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం మీరు చేయగలరా? 7 ఎకరాలు 8 సెంట్లో 2 ఎకరాలు 8 సెంట్లు ప్రభుత్వం అవునా కాదా? మీరు ఏం మాట్లాడతారు? మీరు నేను నిజాయితీగా ఈరోజు ఈ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంది. ఈ నియోజకవర్గంలో ₹1 వ్యాపారం లేదు. నాకు నిస్వార్థంగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాను. కాబట్టి ధైర్యంగా కేకే రాజు అనేవాడు మీకు అందుబాటులో ఉంటాడు, మీ సమస్యను పరిష్కరిస్తాడు, మాకు అందుబాటులో ఉంది. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలడు, ఈ నియోజకవర్గంలో ప్రజల సంక్షేమాన్ని అందించగలడు. తన వల్ల ఈ నియోజకవర్గానికి మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అనిపిస్తే మీరు ఓటు వేయండి అని నేను అభ్యర్థిస్తున్నాను. మీరేం చేశారో చెప్పారా? ఏం చేయబోతున్నారో చెప్పారా? సరే మీ మేనిఫెస్టో నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నిస్తున్నాను. నేను బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కదా. తెలుగుదేశం పార్టీ ఈ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలో మీ అమలుకి మీరు సహకరిస్తామని మీరు చెప్పే ధైర్యం ఉందా? ఈరోజు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకెత్తి పెట్టింది గత వారం రోజుల క్రితం మీ కూటమి నాయకులు కదా. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, ఈ పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఈ పక్కన ఫోన్ కిస్కా కొట్ట ఎవరో ఢిల్లీ నుంచి మీ పార్టీ ప్రతినిధి. ఎంత అవమానం జరిగింది ఈరోజు మేనిఫెస్టో విడుదల సందర్భంలో. అది మీ కంటికి కనిపించట్లేదా? మీరు చెప్పగలరా? మా పార్టీ అధికార ప్రతినిధి మేనిఫెస్టో మాకు సంబంధం లేదని టచ్ చేయని కూడా టచ్ చేయలేదని మీరు చెప్పగలరా? చేసిన అనుభవం ఉంది. ఉందాతో వ్యవహరించాల్సింది మీరు. మీలాగా కుంచిత స్వభావంతో మాట్లాడటం మేము మొదలు పెడితే మీరు తలెత్తుకుని తిరగలరా? మేము కూడా వ్యక్తిత్వ హననాన్ని పాల్పడితే మీ వయసుకు గౌరవించాం, మీ అనుభవాన్ని గౌరవించాం కాబట్టే ఓందాతో కూడా రాజకీయాలు చేస్తున్నాం. నేను ఒకటే ప్రశ్నిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కూటమి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలు బీజేపీ పార్టీకి ఆమోదయోగ్యమా కాదా? ఆమోదయోగ్యమైతే ఈ బీజేపీ పార్టీ ప్రతినిధి అవమానపరిచే విధంగా ముగ్గురు వ్యక్తులు డయాస్ మీద ఉన్నప్పుడు, 2 పట్టుకున్నప్పుడు ఆ మేనిఫెస్టోను కనీసం 3వ వ్యక్తి పట్టుకోకుండా చేతులు ముడుచుకున్న వాస్తవం కదా. అంటే అది అమలయ్యే మేనిఫెస్టో కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అమలయ్యేది కాదు అని మీ బీజేపీ నాయకులు చెప్పారు.
మరి ఎందుకు మీకు ఓట్లు వేయాలి? మీరు పరిపాలన రాజధానికి వ్యతిరేకం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తారు, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ప్రైవేటీకరిస్తారు, విశాఖపట్నం షిప్ యార్డ్ ప్రైవేటీకరిస్తారు. ఈ ప్రాంతంలో ఉన్న జాతీయ సంస్థలన్నింటిలోనే కూడా పెట్టి. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. ఈ బీజేపీ పార్టీ కూటమి నాయకులు ఏ విధంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ విధంగా ద్రోహం చేస్తున్నారో మీరు అందరూ కూడా గమనించాలి. సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, మీ దత్తతండ్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు 2014 నుంచి 2019 వరకు. మీరు ఫ్లోర్ లీడర్గా ఉన్నాం, 32 గంటలు 33 గంటలు అసెంబ్లీలో మాట్లాడాం అని చెప్తారు కదా. ఏ రోజైనా ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపించే ఒక్క అంశాన్నైనా, ఒక్క సమస్యకైనా మీరు శాశ్వత పరిష్కారం చూపించారా? ఒక జాతీయ పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్గా ఉంది, మీ పార్టీ అధికారులు ఉండి, రాష్ట్రంలో మీ దత్తతండ్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఈ నియోజకవర్గంలో ₹1 కోటి పెట్టుబడి తీసుకొచ్చి 10 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే మీరు కార్యక్రమం ఏ రోజైనా చేపట్టారా? మీరు చేయలేరు. చేసే వాళ్ళని చేయనివ్వరు. బ్లాక్మెయిల్ రాజకీయాలు, బెదిరింపు రాజకీయాలు, హోందాతనంతో కూడిన నైతిక విలువలతో కూడిన రాజకీయం చేసే దమ్ము ధైర్యం మీకు లేక అడ్డదారిలో గడ్డి కరుస్తూ ధర్మయుద్ధం చేసే ధైర్యం లేక ఈరోజు నిజాయితీగా నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్న వ్యక్తులపై దాడులు చేసే ప్రయత్నం చేస్తారా? ప్రజలు వివేకవంతులు, ప్రజలు ఇప్పుడు మనల్ని మోసం చేయరు. రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేస్తారు తప్ప ప్రజలు ఇప్పుడు కూడా రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజలు ఇప్పుడు కూడా మోసం చేయరు. రాజకీయాల్లో ఉందాతనం కూడా రాజకీయాలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కూడా వ్యక్తిత్వ హననానికి మీరు పాల్పడ్డారు. అయినా ఏ రోజు కూడా దాన్ని మేము పట్టించుకోలేదు. ఏ రోజైనా కేకే రాజామణి ఎక్కడైనా పోరాటం చేస్తే ఉత్తరాంధ్ర పరిపాలనా రాజధాని కోసం ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకుల ఆవేదన ఆక్రందనకి ప్రతినిధిగా వాళ్ళ పిలుపు మేరకు నేను ఏ రోజైనా పోరాటం చేశాను తప్ప నా రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, నా వ్యాపార ప్రయోజనాల కోసం కాదు. దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉంది. ఇక్కడ యువకులందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతంలో పెట్టుబడులు రావాలి, ఈ ప్రాంతంలో సంపద సృష్టించాలి, మా వలస బతుకులు ఆగాలి, మా ప్రాంతంలోనే మేము జీవించాలని కోరుకుంటా ఉన్నారు. దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పరిపాలన వస్తే పెట్టుబడులు వస్తాయి, సంపద సృష్టిస్తుంది, ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాంతంలోనే మేము ఉద్యోగాలు చేసుకుంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రతిపాదించారు, దాన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వస్తున్నారు, మనందరం కూడా కలిసి ఆయన ప్రశ్నిద్దాం, మనకు ఒక అవకాశం కల్పించమని అడుగుతాం అని మేము ఆ రోజు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి శాంతియుతంగా నిరసన చేస్తే మమ్మల్ని గుళ్ళో చేసినట్టు చేశారు. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా సరే మమ్మల్ని ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ని, ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకుల్ని, ముఖ్యంగా యువతుల మహిళలను కూడా చూడకుండా ఈరోజు మీరు పోలీసులు బెదిరించి బుల్డోజ్ చేసినట్టు చేస్తే మేము శాంతియుతంగా బైఠాయించాం. మీ కూటమిలో ఉన్న నాయకులు పక్క జిల్లాల నుంచి తీసుకొచ్చిన వ్యక్తుల చేత ఉత్తరాంధ్ర ప్రాంత మహిళల్ని సభ్య సమాజం తలదించుకునే పదజాలంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన యువతుల్ని, మహిళల్ని కూడా నోటికి వచ్చిన విధంగా దుర్భాషలాడినా సరే, నోటికి వచ్చిన విధంగా మీరు దూషించినా సరే, ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా మీ కూటమి నాయకుల డైరెక్షన్లో వ్యక్తిత్వాన్ని చేసినా సరే ఆ రోజు శాంతియుతంగా నిరసన చేసి కార్యక్రమం చేశాం. రౌడీజంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న యువకులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం గలమెత్తి ప్రశ్నిస్తే అది మీకు రౌడీజం, పిలుపునిస్తే విశాఖ గర్జనకు పిలుపునిస్తే అది మీకు గోండాయిజం. మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి, మీరు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారు.